హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఏబీబీ శాస్ ఈమాక్స్ PR123 బ్రేక్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఏసీబీ యొక్క సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఇనిషియల్ డిస్ప్లే అనమాట. ఇలా ఉంటుంది. ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసామంటే మెనూ వస్తుంది. ఇక్కడ చూసారంటే మీరు ప్రొటెక్షన్ సెట్టింగ్ చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. అది ప్రొటెక్షన్ చూసారంటే ఎల్ ప్రొటెక్షన్ అంటే ఓవర్లోడ్, ఎస్ ప్రొటెక్షన్ షార్ట్ సర్క్యూట్, సెలెక్టివ్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అనమాట. S2 వచ్చేసి కూడా అదే. డి ప్రొటెక్షన్ డైరెక్షనల్ ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, జీ ప్రొటెక్షన్ అంటే గ్రౌండ్ ప్రొటెక్షన్. ఇలాగ మల్టిపుల్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. ఇది ఎలా ఎనేబుల్ డిసేబుల్ చేయాలో చూసాం. ఇదిగోండి ఎగ్జాంపుల్ జీ ప్రొటెక్షన్ తీసుకున్నాం. జీ ప్రొటెక్షన్ తీసుకొని ఎంటర్ చేస్తే దాని కండిషన్ ఏముందని ఎనేబుల్ చూసారంటే ఆన్ ఉంది. ఇక్కడ ఎనేబుల్ ఆన్. ఇప్పుడు ఇది ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ ప్రెస్ చేసామనుకో పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి 0001 లాస్ట్లో 0001 పాస్వర్డ్. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ వచ్చింది ఆన్ ఆఫ్ చేయాలని చెప్పేసి. ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసి అదిగోండి ఎనేబుల్ ఆఫ్ అని చెప్పేసింది. ఇప్పుడు వచ్చేసి ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసామంటే బయటకు వెళ్తుంది కదా. అప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగోండి పారామీటర్స్ అప్డేటెడ్. ఏవైతే సెట్టింగ్ చేసామో అది అప్డేట్ అయిపోయింది. కావాలంటే ఇప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు. ప్రొటెక్షన్, ఎల్ ప్రొటెక్షన్, ఎస్ ప్రొటెక్షన్, S2 ప్రొటెక్షన్, డి ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్, జీ ప్రొటెక్షన్. చూడండి ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ మన ఏబీబీ శాస్ PR123 బ్రేక్స్ ఇలా సెట్టింగ్స్ చేసుకోవాలి.